ఆటిజం పిల్లల్ని, ఏడీహెచ్‌డి పిల్లల్ని స్వతంత్రులుగా మార్చటానికి ఫస్ట్ నేను ఇచ్చేటువంటి 3 చిట్కాలలో మెడిసిన్స్ వాడే కొద్దీ ఈ ప్రాబ్లం ఎక్కువవుతుంది. మెడిసిన్స్ వాడడం మానేయాలి. ఎస్పెషల్‌గా యాంటీబయాటిక్స్. సెకండ్ డైట్ విషయాలు. డైట్ కూడా ఎనర్జీ లెవెల్‌ని కంట్రోల్ చేసే విషయం ఉంది కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మూడవ విషయానికి వస్తే హోమియోపతి చికిత్స కంపల్సరీ అవసరం. మీ బాబుకి ఏ మెడిసిన్ వాడుతున్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే, హోమియోపతి అనేది చాలా మీకు ప్రభావవంతంగా మీ యొక్క ఆ సిస్టమ్ పైన బెటర్ చేసే విషయాలే కానీ మీకు సైడ్ ఎఫెక్ట్ కానివ్వండి, వరస్ట్ చేసే విషయాలు లేవు కాబట్టి, సో ఇటువంటి కండిషన్స్ అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి జీరో మెడికేషన్ సిస్టమ్ చేసుకోవాలి. సో డైట్ విషయంలో కరెక్ట్గా ఉండాలి. హోమియోపతి చికిత్స తీసుకోవడం వల్ల, ఈ 3 విషయాలు ఫాలో కావడం వల్ల కంపల్సరీ మీ బాబుని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ నుంచి బయటికి తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ వీటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మీ నమ్మకం. మీరు నమ్మాలి ఫస్ట్. మీరు హోప్ పోకూడదు. మీ యొక్క నమ్మకమే పిల్లల పైన పనిచేస్తుంది. మీ యొక్క నిర్ణయాలే పిల్లల పైన పనిచేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కంపల్సరీ ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా విషయాల్లో చెప్పారు.